హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు స్పెషల్ ఏంటిది గెస్ చేయండి. ఆల్రెడీ తమిళ చూసారు కదా, అదేనండి రాజ్మా కర్రీ. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ జీరా రైస్ పెట్టుకొని తింటే అద్దరిపోతుంది. అయితే ప్రాసెస్ చూసేద్దామా. అయితే నైటే నేను మంచిగా 3 times వాష్ చేసి రాజ్మా అయితే నానపెట్టి అయితే పెట్టేశాను. మళ్ళీ అర్లీ మార్నింగే కర్రీ అయితే వండేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువసేపు పెడితే స్మెల్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడైతే మంచిగా ఇంకొకసారి రాజ్మాని వాష్ చేసి కుక్కర్లో అయితే ఈ రాజ్మా అనేది వేసేసాను. వేసి వాటర్ వేసి సాల్ట్ వేసి పెట్టేశాను. దాని తర్వాత కుక్కర్ది లిడ్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టాను. ఇక్కడ 5 విజిల్స్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ రాజ్మా సపరేట్ అయితే చేసేసాను, వాటర్వి సపరేట్ చేసి పెట్టేశాను. రాజ్మా 5 విజిల్స్ కంటే ఎక్కువగా పెట్టొద్దు, మొత్తము మ్యాష్ అనేది అయిపోతుంది. ఓన్లీ 5 విజిల్స్కి అయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. అయితే దాని తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టి ఇందులో డ్రై స్పైసెస్ అయితే యాడ్ చేశాను. అదేనండి ధనియాలు, జీలకర్ర, సాయి జీరా, పట్టా, లవంగం ఇలాచి వేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. ఇదంతా ఒక గిన్నెలో తీసి మిక్సీ అయితే పెట్టేశాను. అదే గిన్నెలో ఆయిల్ పోసి 4 ఆనియన్స్ రఫ్గా చాప్ చేసింది యాడ్ చేశాను. ఇదైతే నార్మల్ ఫ్రై అయితే చేస్తున్నాను, ఎక్కువ అయితే ఫ్రై చేయట్లేదు. దీంట్లోనేమో 4 చిల్లీస్ అయితే వేసాను, గ్రీన్ చిల్లీ. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే చేశాను. కొంచెం పచ్చివాసన పోవాలా, అదంతా తీసి దీన్ని అయితే మిక్సీ అయితే కొట్టేస్తాను. అండ్ ఇక్కడనేమో టమాటా 3 టమాటాస్ అయితే తీసుకున్నాను. 4 ఆనియన్స్ తీసుకుంటే 3 టమాటాస్ తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసి దాన్ని మిక్సీ అయితే కొట్టేశాను. టమాటా ప్యూరీ దీంట్లో ఏది కట్ చేసింది అయితే వేయట్లేదు, ఓన్లీ అన్నీ మిక్సీ కొట్టిందే. అదంతా తీసినాక అదే గిన్నెలో ఆయిల్ వేసి మంచిగా ఈ ఉల్లిగడ్డ పేస్ట్ పట్టింది ఉంది కదా, అది వేసి మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. పచ్చిగా ఉంటే వాసన అనేది వస్తుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇందులో కొంచెము వాటర్ వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దీని కలర్ వైట్, ఇదంతా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలా. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం తొందరగా ఫ్రై కానికి. ఇదైతే ఇక్కడైతే మంచిగా అయితే ఫ్రై అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవ్వాలండి కంపల్సరీ, బ్రౌన్లో కలర్లో అయితే రావాలా, మనకు కర్రీ అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ అయితే వేసాను. దీన్ని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాక దీంట్లో కొంచెము పుదీనా వేసి ఇది మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ పసుపు 2 స్పూన్స్ పసుపు వేసి అది మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ టమాటో ప్యూరీ, అదైతే 3 టమాటోస్ మిక్సీ అయితే కొట్టేశాను. ఆ ప్యూరీ అనేది ఈ ఉల్లిగడ్డలో వేసేసాను. దీన్ని మంచిగా కలుపుకోవాలా. దీన్ని మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలా, వాసన పోయే వరకు. ఎంత మంచిగా మసాలాలు ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ రాజ్మా వాటర్ తీసి పెట్టాను కదా, కొంచెం అడుగంటుతుందని వాటర్ వేసి మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, మీరు ఎంత స్పైసీ తింటారో అంత. మేమైతే కొంచెం స్పైసీ తక్కువ తింటాము. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి 1 స్పూన్ సాల్ట్ అయితే వేసి మంచిగా కలుపుకున్నాను. దాని తర్వాత కొంచెం అడుగు అంటుతుంటూనే ఉంటుంది కదా, ఈ రాజ్మా వాటర్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలా. దాని తర్వాత మంచిగా పచ్చివాసన పోయినాక ఈ రాజ్మా తీసి పెట్టాం కదా, అదైతే వేసుకొని మంచిగా మసాలాలో మంచిగా వేసి కలుపుకోవాలా. దాని తర్వాత ఈ వాటర్ తీసి పెట్టింది దాంట్లో యాడ్ చేసుకోవాలా. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి. దీన్నైతే మంచిగా కలుపుకోండి. మీకు ఎంత లిక్విడ్ ఫామ్లో కావాలో అంత అయితే రాజ్మా వాటర్ వేసుకోండి. నార్మల్ వాటర్ వేయకండి, కర్రీ టేస్ట్ చండాలంగా ఉంటుంది. ఓన్లీ రాజ్మా వాటర్ వేస్తే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దాని తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకున్నాను.
కొంచెము లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేశాను కొంచెం పులుపు కోసము. అండ్ దీని తర్వాత ఇక్కడ పట్టి పెట్టిన గరం మసాలా పౌడర్ వేసి మంచిగా సిమ్లో కుక్ అయితే చేసుకోవాలా, జరం ఫ్లేవర్ మొత్తం టచ్ అయ్యే వరకు. ఇది వేడి వేడి రాజ్మా కర్రీ అయితే అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.